ఒక ఆస్పిరెంట్కి డే ఎలా మేనేజ్ చేసుకోవాలి అని చాలా డిఎమ్స్ వచ్చాయి. లైక్ ఎట్లా చదువుకోవాలి, సబ్జెక్ట్స్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అని. సో ఇది కూడా ఒక రీల్లో చెప్పలేను, సో మొత్తం ఒక వీడియోగా చేస్తాను. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే సీరియస్గా గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి టైం మేనేజ్మెంట్ చేసుకోలేకపోతున్నారో ఈ వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయండి. సో ఫస్ట్ టోటల్ టైం చూద్దాం. మహా అయితే ఒక పర్సన్ డైలీ గట్టిగా చదివితే 4 to 5 hours అవుతాడు. 5 hours అంతే. చదువుతా అంటారు 7-8 hours, నిజంగా అంత ఎక్కదు వాళ్ళకి. కరెక్ట్గా 5 hours పెట్టుకోండి. ఆ 5 hours ఎట్లా డివైడ్ చేసుకుంటారంటే, మీరు ఏదైనా చేయండి అబ్బా, 19 hours కదా, 24 hours. సో 19 hours మీ దగ్గర ఉంది, మీ ఇష్టం. తింటారా, తిరుగుతారా, సినిమాకి పోతారా, లేకపోతే ఇంట్లో పనులు చేసుకుంటారా, మీ ఇష్టం. మనం చేయాల్సింది, మనకి లైక్ ఎఫెక్టివ్గా కావాల్సింది ఓన్లీ 5 hours. ఆ 5 hours ఎట్లుంటుంది? పొద్దున ఎప్పుడైనా లేకండి, నేను ఎర్లీ మార్నింగ్ లేచి చదవండి లేకపోతే ఇట్లా చేయండి అని చెప్పను. బట్ ఎర్లీ మార్నింగ్ లేచి చదివితే చాలా పనులు అయిపోతాయి. ఒక 6కి 6 to 8 ఒక స్లాట్ అయిపోయింది. 6 to 8 ఏ పనులు, ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు. సో 6 to 8 ఒక స్లాట్ అయిపోతే 2 hours ఏదో ఒక సబ్జెక్ట్ పక్కన పెట్టేసుకోండి. 6 to 8 తర్వాత మీరు పడుకునేసరికి మీరు చదవాల్సింది ఎంత? ఓన్లీ 3 hours. పర్ఫెక్ట్గా అంటున్నా, లైక్ ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఫోన్ బాగా పక్కన పెట్టేసి అట్లాంటి చదివేది, ఏదో వాట్సాప్ చూసి ఇన్స్టా అట్లా కాదు. 6 to 8 ఏం డిస్టర్బెన్సెస్ లేకుండా ఒక 2 hours స్లాట్ అయిపోయింది. ఏ సబ్జెక్ట్ అయినా అదే మీరు సిలబస్ ప్రకారం ఫస్ట్ ఈ సబ్జెక్ట్ చదివితే బాగుంటుంది, ఈ సబ్జెక్ట్ చదివితే బాగుంటుంది అట్లా పెట్టుకుంటారు కదా, అయిపోయింది, ఒక స్లాట్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరైతే యూపీఎస్సీ గ్రూప్స్ ఇట్లా ప్రిపేర్ అవుతారో ఒక 1/2 hour ఆన్సర్ రైటింగ్ స్లాట్ పెట్టుకోండి. 1/2 hour మీకు నచ్చిన ఆన్సర్లు ఒక 3 ఆన్సర్లు రాయండి. 10 minutes 3 answers ఎప్పుడైనా మిడిల్లో. తర్వాత ఒక 1/2 hour కరెంట్ అఫైర్స్, ఏదో మ్యాగజైన్ తీసుకుని చదువుకోవడం. సో 1 hour అయిపోయింది. ఎప్పుడు? అన్నం తినే ముందు, 8 నుంచి అన్నం తినే ముందు వరకు ఒక 1 hour. సో 1 hour స్లాట్ టోటల్ 3 hours అయిపోయింది. మిగిలిన ఎంత? 2 hours. మళ్ళీ మధ్యాహ్నం సినిమాకి పోతే సినిమాకి పోండి, గేమ్ ఆడుకోండి, షటిల్ ఆడుకోండి. జాబ్కి పోతారు కదా వాళ్ళు, మిడిల్లో పార్ట్ టైమ్స్ చేస్తుంటారు కదా, అవి చేసుకోండి. ఈవినింగ్ వచ్చేస్తాం, పడుకుంటే పడుకోండి. యాక్చువల్లీ పడుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. 1 hour పవర్ న్యాప్, 1/2 hour పవర్ న్యాప్ వేస్తే అసలు నెక్స్ట్ లెవెల్. పవర్ న్యాప్ వేసిన వెంటనే ఇంకో 2 hours చదివారు అనుకోండి, లైక్ ఎప్పుడైతే లేచిన వెంటనే చదువుతామో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇంకో 2 hours వేరే సబ్జెక్ట్, పొద్దున్న ఒక సబ్జెక్ట్ చదివారు కదా, ఇప్పుడు ఇంకో సబ్జెక్ట్. సో 5 hours అయిపోయింది. ఇట్లా చదివితే ఏమైంది చూస్తారా, మీకు డైలీ పొద్దున్న 2 hours చేస్తున్నారు, ఒక సబ్జెక్ట్ అయిపోయింది. ఈవినింగ్ 2 hours పడుకున్న తర్వాత 2 hours అయిపోయింది. మిడిల్లో ఎప్పుడైనా అన్నం తినే ముందు 1/2 hour ఆన్సర్ రైటింగ్, తర్వాత తిన్న తర్వాత నడుచుకుంటూనే ఒక 1/2 hour మ్యాగజైన్స్, న్యూస్, కరెంట్ అఫైర్స్ కోసం. సో మొత్తం 5 hours డే అంతా అయిపోయింది. లైక్ ఇంకా మీకు డేలో 5 hours ఎఫెక్టివ్గా అయిపోయింది ఎగ్జామ్కి ఏం కావాలి అని. ఇంతకు మించి వేరే చదివారు, నేను జాబ్ కొట్టానంటే ఓకే, వెల్ అండ్ గుడ్, బట్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఇది. సో మ్యాక్సిమం ఇది చేయరు, నేను కూడా చేయలేదు యాక్చువల్లీ. నేను ఇది ఎప్పుడు ఫాలో అయినా అంటే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ నేను ఏదో నార్మల్ రాసినా వస్తుందో రాదో అనుకున్నా. మెయిన్స్కి లైక్ పాస్ అయిన తర్వాత స్టార్టింగ్ కొన్ని రోజులు ఇదే ఫాలో అయినా, చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. అంటే జస్ట్ మెయిన్స్కి ఎంత రిజల్ట్ వచ్చినా 3 months ఉండే కదా, కొంచెం అప్పుడే కొంచెం పేస్ పొందాలని ఈ 5 hours పాటించి ఒక 1 day 2 days రెస్ట్ తీసుకుంటుండే, సాటర్డే సండే అట్లా. ఎస్ఏ ఎగ్జామ్ కూడా అంతే, మెయిన్స్కి నాకు చాలా తక్కువ గ్యాప్ ఉండింది. సేమ్ నైట్ అంతా రిలాక్స్ అయ్యేటోడిని, పొద్దున్నే ఫస్ట్ బాగా పడుకోవాలబ్బా, బాగా పడుకుంటే మంచి ఎఫెక్టివ్గా బ్రెయిన్ పనిచేస్తుంది. సో అదే చిన్న స్టడీ రూమ్ ఎక్కడ తీసుకునేవాడిని, జస్ట్ ఆ 5 hours చదువుకోవడానికి. 2 hours స్టడీ రూమ్కి వెళ్ళేవాడిని. వెళ్ళిన తర్వాత ఒక స్లాట్ అయిపోయిన తర్వాత మిడిల్లో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, ఎస్ఏ మెయిన్స్ ఎగ్జామ్ 24 days ముందు చెప్తున్నాను నేను ఇదంతా. ఒక 1/2 hour 1 hour మా ఎస్ఆర్ నగర్లో స్టడీ రూమ్ తీసుకుని అక్కడ హర్ష మెస్ అని ఉంటుంది, తినేసి మా ఫ్రెండ్స్ రూమ్స్ ఉంటాయి అక్కడ, కొంచెం టైంపాస్ అంతా చేసి మళ్ళీ 1/2 hour పవర్ న్యాప్ వేసి మళ్ళీ 2 hours చదివేటోడిని. తర్వాత ఇంటికి వచ్చినాక ఎప్పుడైనా ఆ మెయిన్స్ రైటింగ్ ఏమి ఉండవు కదా,
ఎప్పుడు క్వశ్చన్స్ చూసేటోండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా, అంటే జస్ట్ 4.5 hours చదివినా నేను. సో ఇదే ఫాలో అయితే నాకు మ్యాక్సిమం సిలబస్ అంటే అంత ఎఫెక్టివ్గా కాలేదు, అంటే మాక్ టెస్ట్లు అన్నీ సరిగ్గా రాయలేదు. ఒక 3-4 months ముందు స్టార్ట్ చేస్తుంటే మంచి మార్క్స్ వచ్చేవి ఖచ్చితంగా. నేను ఒక 1 month స్టార్ట్ చేశాను కాబట్టి నాకు అట్లీస్ట్ జాబ్ అయినా వచ్చింది. అదే అంటున్నా, ఆ 5 hours మాత్రం ఎఫెక్టివ్గా ఉండాలా. 2-1-2 లేకపోతే 2-2-1 ఇది మర్చిపోకండి. మీరు డైలీ అంటే డైరీలో రాసుకుంటారా లేకపోతే బోర్డులో రాసుకుంటారా స్టిక్ చేసుకుంటారా తెలియదు. 2-2-1 ఈ సిరీస్ గుర్తుపెట్టుకోండి. 2 hours ఒక స్లాట్, 2 hours ఇంకో స్లాట్, 2 subjects, హాఫ్ అన్ అవర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఇంకోటి మన కరెంట్ అఫైర్స్. మ్యాక్సిమం ఇట్లా ఒక 3 months 4 months చూడండి. మ్యాక్సిమం సిలబస్ కవర్ అవ్వకపోతే నాకు మెసేజ్ చేయండి, 100% అయిపోతుంది. సగానికి 3/4 అయిపోతుంది సిలబస్. ఇప్పుడు ఎవడు ఏ ఆస్పిరెంట్ అయినా సిలబస్ అన్నా మొత్తం నేను కంప్లీట్ చేసినా ఎవడని అన్నాడు. 3/4 అయిన తర్వాత మాక్ టెస్ట్లు రాస్తూ అదే ప్రాక్టీస్ అయిపోతుంది. సో ఈ వీడియోని ఖచ్చితంగా ఇంకోసారి చూడండి. ఆ 2-2-1 స్లాట్ ఖచ్చితంగా అర్థమవుతుంది. లెట్స్ స్టడీ మోర్, లెట్స్ గ్రో మోర్. ఇట్లాంటి ఇంకా వీడియోస్ ఫ్యూచర్లో మంచిగా నేను చేస్తాను. నేను చేస్తూ మీతో పాటు నేర్చుకుంటాను.